క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గొనదల లోతు మాత 100 వసంతాల సందర్భంగా మరియమాత గౌరవార్థంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నవదిన ప్రార్థనలో 6వ రోజున మనందరి కొరకు దివ్య బలి పూజను సమర్పించి పవిత్ర కన్య మరియా విశ్వాసమునకు మూల స్తంభం అనే అంశంపై ప్రసంగించడానికి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ భవేరి సురేష్ MSFS ప్రొవిన్షియల్ గారికి మనందరం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఈ గుణదల మాత ఉత్సవాలకు సిద్ధపడుతున్న మీ అందరికీ గుణదల మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇక్కడికి ఎంతో విశ్వాసంతో వచ్చినటువంటి మనందరం కూడా మరి ఆ ప్రభువుకి
నిండు మనసుతో మన యొక్క విన్నపములను సమర్పించుకుంటూ మరియమాత ప్రార్థనా సహాయంతో మనందరం కూడా విశ్వాసంలో ఎల్లప్పుడూ కూడా కొనసాగుతూ మనము దేవుని ప్రేమలో మన జీవితాన్ని సాగిస్తూ మంచి క్రైస్తవ బిడ్డలుగా మనము ఇతరులకు ఆదర్శంగా జీవిస్తూ మరి మనకు దేవుడు వసగేటటువంటి ఆ యొక్క నిత్య జీవితానికి మనము కూడా అర్హులము కావడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా మరియ తల్లికి ఎన్నో పేర్లు, అవి తన సుగుణాల ద్వారా కావచ్చు, తనిచ్చిన దర్శనాల ద్వారా కావచ్చు, మరి శ్రీ సభ వెలుబుచ్చేటువంటి పరమ రహస్యాల ద్వారా కావచ్చు, మరి గుణదల మాత అని పిలిచిన, లూర్దు మాత అని పిలిచిన, ఫాతిమా మాత అని పిలిచిన, నిర్మలగిరి మాత అని పిలిచిన, విశాఖపురి మేరీ మాత అని పిలిచిన, సాగర మాత అని పిలిచిన, వేలాంకని మాత అని పిలిచిన, మరి కానుక మాతగా, నిత్య సహాయ మాతగా, వరప్రసాద మాతగా, ఇలా చెప్పుకుంటూ పోతే అమలోద్భవి మాతగా మనము మరియ మాతను ఎన్నో పేర్లతో పిలుస్తుంటాము. మరి ప్రపంచమంతా చూసినట్లయితే ఎన్నో పుణ్యక్షేత్రములు ఆమె పేరున నిర్మించబడ్డాయి. మరి ఈనాడు ఇంకా ప్రపంచ నలుమూలల క్రైస్తవ విశ్వాసం, కథోలిక్ విశ్వాసం ఇంకా నిలబడుతూ ఉంది అంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి ఎన్ని కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా సరే మతాన్ని పాటించడానికి, విశ్వాసంలో జీవించడానికి వచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కూడా ప్రజలు ఇంకా విశ్వాసంలో మరి కొనసాగుతున్నారంటే ఈ మరియమాత పుణ్యక్షేత్రంలో అక్కడ జరిగేటటువంటి ఎన్నో అద్భుత కార్యములు కూడా వాటికి తోడవుతూ ఉన్నాయి. మన యొక్క కథోలిక్ విశ్వాసము ఇంకా వృద్ధి చెందుతూ మరి కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా మరి యూరోప్ ఖండంలో చూసినా, వేరే ఇతర దేశాల్లో చూసినట్లయితే ఎక్కడైతే ప్రజలు మతం వైపు మరి విశ్వాసం సన్నగిల్లుతూ తమ జీవితాలను మరి తనమకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారో అటువంటి చోట్ల ఇటువంటి పుణ్యక్షేత్రములు ఎన్నో వారికి స్ఫూర్తినిస్తూ మరలా దేవుని వైపు మరల్చడానికి అవి ఎంతగానో దోహదపడుతూ ఉన్నాయి. మరి మన దగ్గరే మనం చూసినట్లయితే ఈరోజు ఈ యొక్క గుణదల మాత అంటే ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి పుణ్యక్షేత్రము. మరి ఇక్కడకు ఎంతో కష్టానికి వచ్చి కూడా పైకి నడవడానికి మనందరం కూడా సిద్ధపడి ఈ విధంగా వచ్చి ఈరోజు ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొంటున్నామంటే మరి మనలో ఉన్నటువంటి విశ్వాసము, ముఖ్యంగా మన తల్లి మన కోసం ప్రార్థిస్తుంది. ఆ తల్లి దేవునికి దగ్గరగా ఉంటూ, తన కుమారునికి దగ్గరగా ఉంటూ మన జీవితంలో మరి మన యొక్క క్రైస్తవ విలువలను పెంపొందించుకుంటూ జీవించడానికి ఆమె తోడ్పడుతుంది అనేటువంటి విశ్వాసము మన జీవితాల్లో కూడా ఆమెకు జరిగినటువంటి ఆమె ద్వారా జరిగినటువంటి ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో కూడా జరుగుతాయనేటువంటి ఒక ఆశ, ఆకాంక్ష కూడా మనందరిలో ఉంది. మరి ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు మరి ఆ తల్లిని మరొకసారి వేడుకుంటూ ఆ తల్లి వల్లే మనం కూడా విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ క్రీస్తుకు దగ్గరగా జీవించడానికి మనకు సహాయపడమని ఆమెను వేడుకుంటూ మరి ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు మనందరం కూడా మనం చేసిన అన్ని తప్పిదాలను కూడా ప్రభు ముందు ఉంచి క్షమాపణ కోరుకుందాం. దేవుని యొక్క ఆశీస్సులను, దీవులను పొందడానికి ప్రయత్నిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని
ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. దేవుని ప్రియమైన గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా, పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా, మా పాపములు మన్నించు స్వామి, పాప విమోచక పరమ వైద్యులు మీరే. పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి, పాప విమోచన పరమ వైద్యులు మీరే. పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. ప్రార్థన కూర్చుని చూచుటకై మహాఘనతతో పిత కుడి ప్రార్థన కూర్చుని చూచుటకై
ఆత్మయందు వసించి పాలించెడివారా ఇకయు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడివారా ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవును నిత్యుడవును అయిన సర్వేశ్వర, నీవు నీ కుమారుని మహిమాన్విత మాతయ్యను పవిత్ర కన్యను అయిన మరియమ్మను ఆమె శరణు గోరు వారందరికను దృఢమైన స్తంభముగా ఏర్పరిచితివి. ఆమె విజ్ఞాపన ప్రార్థన ద్వారా మమ్ము విశ్వాసమునందు బలపరచుము. మేము చలించని నమ్మకము సుస్థిరమైన ప్రేమను కలిగి ఉన్నట్లు చేయము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచ్చు పరిపాలించు మా ప్రభువుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యూదీతు గ్రంథము 13వ అధ్యాయము వచనములు 17 నుండి 20 వరకు. మొదటి పఠనము యూదీతు గ్రంథము 13వ అధ్యాయము వచనములు 17 నుండి 20 వరకు. ఆ మాట లాలించి పౌరులెల్లరూ విస్తుపోయిరి. వారు సాష్టాంగపడి ప్రభువును ఆరాధించిరి. ఏకకంఠముతో, ప్రభు, నేడు నీవు మా శత్రువులను హతమార్చితివి కనుక మేము నీకు వందనములు అర్పించుచున్నాము అని పలికిరి. అంతటా ఉజ్జియా యూదితుతో ఇట్లనెను, కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమి ఆకాశములను సృజించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. ఆ ప్రభువు సహాయముతో నీవు శత్రునాయకుని తల తెగ నరికితివి కనుక ప్రభువు మహాత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడు విస్మరింపజాలరు. మన ప్రజలు దురవస్థకు గురి అయి ఉన్నప్పుడు నీవు స్వీయ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడిచి మమ్మెల్లరినీ కాపాడితివి కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిల్పునుగాక. ఆ పలుకులాలించి ప్రజలెల్లరూ తదాస్తు అని బదులు పలికిరి. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ మరియమ్మ మా జాతి గౌరవము నీవే, మా జాతి గౌరవము నీవే. కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమి ఆకాశములను సృజించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. అందరూ మరియమ్మ మా జాతి గౌరవము నీవే, మా జాతి గౌరవము నీవే. ఆ ప్రభువు సహాయముతో నీవు శత్రునాయకుని తల తెగ నరికితివి కనుక ప్రభువు మహాత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడు విస్మరింపజాలరు. అందరూ మరియమ్మ మా జాతి గౌరవము నీవే, మా జాతి గౌరవము నీవే. మన ప్రజలు దురవస్థకు గురి అయి ఉన్నప్పుడు
నీవు నీ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడిచి మమ్మెల్లరినీ కాపాడితివి. కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిల్పునుగాక. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవము నీవే, మా జాతి గౌరవము నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయం పవిత్ర వచనములు 27 నుంచి 28 వరకు. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కానీ యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేషపట్నం ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్థానములను ధన్యమైనవి. క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ దినము ఈ విధంగా నేను ఈ గుణదల మాత నవదిన ప్రార్థనలో పాల్గొంటూ దివ్య పూజ బలి చేయడానికి రావడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి ఇటువంటి అవకాశము రావడము, ఇక్కడ ఈ విధంగా నవదిన ప్రార్థనల్లో మరియు దినాల్లో పూజ చేయడం అన్నది మొట్టమొదటిగా నాకు ఇచ్చినటువంటి అవకాశం. దానికి ష్రైన్ డైరెక్టర్ అయినటువంటి ఏలేటి విలియం ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాడు నాకు ఇచ్చినటువంటి అంశము మనందరం కూడా ధ్యానించాల్సినటువంటి అంశము పవిత్ర కన్య మరియ విశ్వాసమునకు మూల స్తంభము అని. విశ్వాసం అనేది
మనందరికీ కావలసినటువంటి మొట్టమొదటి గుణము. అందుకే విశ్వాసము, నమ్మిక, ప్రేమ అనేటువంటి ఈ 3 వర్చ్యూస్ అంటాం. అవి దేవుని చేత మనము సృజింపబడినప్పుడే వాటిని మనలో దేవుడు నాటారు అని చెప్తారు. అనగా అవి మనలో ఉన్నాయి. అయితే వాటిని మనం గ్రహించి వాటిని మనం పెంపొందించుకోవలసినటువంటి, వృద్ధి చేసుకోవలసినటువంటి అవసరం మనపై ఉంది. మనం ప్రతిరోజు కూడా మన విశ్వాసంలో పెరగడానికి, వృద్ధి చెందడానికి, వాటిలో పెంపొందించుకొని మన జీవితాన్ని దేవుని వైపు మరల్చడానికి, దేవునిలో మనం జీవించడానికి, దేవునితో సావాసం చేస్తూ మన నిత్య జీవం వైపు అడుగులు వేయడానికి ఈ విశ్వాసము ఎంతో ముఖ్యము అని గ్రహించి మనము ప్రతిదినము కూడా దేవునికి ప్రార్థించాలి. నాలో విశ్వాసాన్ని పెంచండి, పెంపొందించండి అని, ఇంక్రీజ్ మై ఫెయిత్ అని ప్రతిరోజు కూడా ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈనాటి దినాల్లో, ఈనాటి కాలంలో విశ్వాసం సన్నగిల్లుతూ ఉంది. ప్రజలు గుడికి రావడానికి తగ్గిపోతూ ఉన్నారు. గుడి బయట ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, గుడిలో ఉండే వాళ్ళు తక్కువ ఉన్నారు. చాలాసార్లు పిలుస్తూ ఉండాలి, ముందుకు రండి అని, లోపలికి రండి అని పిలుస్తూ ఉండాలి. ఎందుకనగా దేవునికి దూరం అయిపోతున్నారు మన ప్రజలు, మనము కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంత్రంన మరి యొక్క పుణ్యక్షేత్రంలో మరే మాత సమక్షంలో మరి ఆమె గురించి తెలుసుకుంటూ ఆమెలోని విశ్వాసం ఎటువంటిదనే విషయాన్ని గురించి మనం ధ్యానిద్దాం. అది ఏ విధంగా మనకు ఒక ఆదర్శంగా ఉండగలదు, మనము విశ్వాసంలో ఏ విధంగా మనం జీవించగలము ఆమెను ఆదర్శంగా తీసుకొని అనేటువంటి విషయాన్ని గురించి కొంతసేపు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ముందుగా అమెరికా, కెనడా దేశాలకి సరిహద్దులో ఉన్నటువంటి ఒక గొప్ప జలపాతం, నయాగరా జలపాతం అంటారు దాన్ని. టొరంటో సిటీకి దగ్గరలో అమెరికాకి, కెనడాకి దేశాలకు సరిహద్దులో ఉన్నటువంటిది. అందువలన అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా వాళ్ళు వెళ్ళి దాన్ని చూడగలరు. అయితే అక్కడ ఒక రోప్ వాకర్, అనగా త్రాడు మీద నడిచి విన్యాసాలు చేసేటటువంటి ఒక రోప్ వాకర్, చాలా ఫేమస్ అయినటువంటి ఆ యొక్క రోప్ వాకర్ మరి అక్కడికి రావడం జరిగింది. అక్కడ విన్యాసాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. త్రాడు కట్టి ఉంది ఆ యొక్క నయాగరా జలపాతం మీద, ఈ చివరి నుంచి ఆ చివరకు. క్రింద నీరు మరి చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంది. మరి ఈ యొక్క త్రాడు కట్టినటువంటి ఈ యొక్క స్థలంలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అందరూ కూడా ఉత్కంఠగా ఆయన చేయబోయేటువంటి ఆ యొక్క విన్యాసాన్ని చూడడానికి మరి ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ యొక్క విన్యాసాన్ని చేసే ముందు నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అందరూ కూడా చాలా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. ఆయన అన్నాడు, మొట్టమొదట, నేను ఈ యొక్క త్రాడు మీద ఈ చివరి నుండి ఆ చివరకు నడవగలనని మీ అందరూ విశ్వసిస్తున్నారా, నమ్ముతున్నారా అని అడిగాడు. అందరూ కూడా ఒకే కంఠంతో బిగ్గరగా, అవును మేము విశ్వసిస్తున్నాం, మేము నమ్ముతున్నాం, ఎందుకంటే నీవు ఇటువంటివి ఎన్నో సాహసాలు ఇప్పటికే చేసి ఉన్నావు కనుక మేము నమ్ముతున్నాం అని వారి యొక్క విశ్వాసాన్ని, వారి నమ్మకాన్ని వారు మరి గట్టిగా బిగ్గరగా అరిసి కేరింతలు కొడుతూ చెప్పారు. అయితే రెండో ప్రశ్న, నేను ఒక్కడనే నడవడం కాదు,
నేను వేరొక వ్యక్తిని కూడా నా చేతుల్లో తీసుకొని నడవగలనని మీరు నమ్ముతున్నారా అంటే అందరూ కూడా మరలా బిగ్గరగా అదే ఉత్సాహంతో అదే నమ్మకంతో అవును మేము నమ్ముతున్నాం అని చెప్పారు. అయితే మూడవ ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న. అదేమిటంటే మీలో ఎవరు నాతో పాటు వస్తారు అని అడిగినప్పుడు ఇక ఎవరు కూడా ఆయన వైపు చూడడం లేదు. అందరూ కూడా క్రింద చూస్తున్నారు, దిక్కులు చూస్తున్నారు. ఎవరు కూడా జవాబు ఇవ్వడం లేదు, మాట్లాడడం లేదు. అప్పుడు అదిగో ఆ యొక్క గుంపులో నుంచి ఒక చిన్న చెయ్యి పైకి లేచింది. నేను వస్తాను అని. అందరూ కూడా మరి ఆశ్చర్యంగా ఎవరై ఉంటారని అందరూ కూడా అటువైపు చూశారు. అదిగో ఆ గుంపులోంచి ఒక చిన్న బాలుడు నడిచి వచ్చాడు. నేరుగా ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి తన చేతుల్లో తీసుకున్నాడు. మరి ఆ యొక్క తాడు మీద నడవడం ప్రారంభించాడు. అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన నడవడం ఓకే, కానీ బాలుడి సంగతి ఏమిటి అని చూస్తూ ఉన్నారు. అయితే ఆయన తాడు మీద నడిచాడు, తిరిగి వచ్చాడు. మరి ఇక అక్కడ ఉన్నటువంటి మీడియా పర్సన్స్, మరి విలేకరులు, మీడియా వ్యక్తులు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ముందుగా ఆ బాలుడిని అడుగుతూ ఉన్నారు, నీకు ధైర్యం ఎలా వచ్చింది? అసలు ఏ విధంగా నీవు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఆయన చేతుల్లో నిన్ను మోయడానికి నీకు నువ్వు సమర్పించుకున్నావు, నీకు భయం వేయలేదా అని అడిగితే ఆ బాలుడు చాలా చక్కగా కూల్గా ఒకటే చెప్పాడు, ఆయన ఎవరో కాదు, ఆయన నా తండ్రి అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నా తండ్రి, ఆయన నన్ను అమితంగా ప్రేమిస్తున్నాడు. అందువల్ల నాకు తెలుసు ఆయన నాకు ఏ హాని జరగనివ్వడని. ప్రియ సహోదరి సహోదరులారా, మరే మాత జీవితం చూసినట్లయితే అటువంటి ఆ బాలుడి స్థానంలో ఉన్నటువంటి జీవితమని చెప్పాలి. తను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తి మరే తల్లి. ఆ దేవదూత వచ్చి మరే మాత దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా అని పలికి చెప్పినటువంటి మాటలు ఆమెకు అర్థమయ్యా లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఆమె సుమారు 13-14 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వ్యక్తి. సృష్టిలో ఎప్పుడూ జరగనటువంటి విషయాలన్నీ కూడా ఆ దేవదూత మరే మాతకు చెబుతూ ఉంటే ఆమె వాటిని చక్కగా ఆలకించి ఆమె తనను తాను సంపూర్ణంగా ఆ యొక్క దేవుని మాటలకు మరి తన విధేయతను చూపిస్తూ తాను చెప్పినటువంటి మాటలు మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో మనం అవి చూస్తూ ఉన్నాం. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరి అప్పుడు చెప్పినటువంటి విషయము సృష్టిలో ఎప్పుడు కూడా జరగలేదు. మరి పవిత్రాత్మ శక్తి వలన తను ఒక కుమారుని కంటుంది అని చెప్పారు. ఆమె ఆ మాటలను సంపూర్ణంగా విశ్వసించింది, నమ్మింది. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని ఆమె సంపూర్ణంగా విశ్వసించింది కనుకే తనకి అర్థమైనా అర్థమాగిపోయినా, ఆమె ఏమి చెప్పిందో ఆమెకు తెలియకపోయినా, దానివలన వచ్చేటువంటి పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయని ఆమెకు అప్పుడు ఏమాత్రం కూడా అర్థం అవ్వకపోయినా సరే, అంతా కూడా ఒక ఆగమ్య గోచరంగా ఉన్నా సరే, ఆమె చెప్పిన మాటలు, నేను ప్రభు దాసురాలను, అందువల్ల నా ఇష్టం వచ్చినట్టు కాదు, నా జీవితం నా చేతుల్లో లేదు, అది దేవుని చేతుల్లో ఉంది, నన్ను నేను దేవునికి పూర్తిగా సమర్పించుకున్నాను, అందువలన దేవుడు ఏది ఇచ్చినా ఏమి చేసినా సరే నాకు సమ్మతమే,
అన్నటువంటి విషయాన్ని ఆమె ఆ మాటల్లో పూర్తిగా వెలిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో చాలామంది ఇతరుల జీవితాలు అద్భుతాలు జరుగుతాయని నమ్ముతాం, ఇతరుల జీవితాలు అద్భుతాలు జరగాలని కోరుకుంటాం. కానీ మన జీవితానికి వచ్చేసరికి అద్భుతాలు జరుగుతాయని చాలా తక్కువగా నమ్ముతుంటాం. మనం ఎలా ఉంటామంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి కథలో ఆ స్పెక్టేటర్స్ ఉన్నారు, చూడడానికి వచ్చినటువంటి వీక్షకులు ఉన్నారే, వారి స్థానంలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాం మనం. అనగా విన్యాసాన్ని చూసి చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి ఆనందంగా తిరిగి వెళ్ళిపోవడానికే తప్ప ఆ బాలుడి స్థానంలో ఉండడానికి కానీ ఆ రోప్ వాకర్ స్థానంలో ఉండడానికి కానీ మనం ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండం. ఎందుకనగా మనకు అంత ధైర్యము చాలదు. కొన్నిసార్లు మన విశ్వాసం అంత గాఢంగా ఉండదు, అంత ప్రగాఢంగా ఉండదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కొన్నిసార్లు జరగవలసిన అద్భుతాలు కూడా జరగవన్నమాట. ఎందుకంటే విశ్వాసం లేని చోట అద్భుతాలు జరగవు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ మాత్రమే అద్భుతం జరుగుతుంది. అదే మనం చూస్తున్నాం సువిశేషపట్నంలో. క్రీస్తు ప్రభువు ఎప్పుడు స్వస్థత చేకూర్చాల్సి వచ్చినా, ఎవరు తన దగ్గరికి వచ్చి సహాయం అడిగినా, ఒక అంధుడు కావచ్చు, ఒక కుంటివాడు కావచ్చు, ఒక రోగి కావచ్చు, ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? ముందుగా, నీవు విశ్వసిస్తున్నావా? నేను నీకు ఇది చేయగలనని నీవు విశ్వసిస్తున్నావా అనేది మొట్టమొదటి ప్రశ్న. మనం చాలా చోట్ల అది చూడొచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో కూడా ఉంటుంది, నీవు విశ్వసిస్తున్నావా? మరి ఆ తర్వాత విశ్వసిస్తున్నాను అని చెప్పిన వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత మరలా ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటి? 9:29 మత్తయి సువార్త. అంతటా ఆయన ఆమెను తాకి, నీవు విశ్వసించినట్లు నీకు జరుగునుగాక. మరొకసారి చెబుతారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. ఎవరైతే విశ్వాసం లేరో, ఎవరైతే మరి అపనమ్మకంతో ఉంటారో అటువంటి వారికి అద్భుతాలు జరగవు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే తన స్వంత ఊరికి నజరేతునికి వెళ్ళినప్పుడు మరి అక్కడ సినగోగులో ఆయన బోధించారు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా వచ్చి, ఇదిగో ఈయన మన మరియమ్మ జోజప్పల యొక్క కుమారుడు కాదా, మనతో ఉన్నవాడు కాదా, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు మనకి దగ్గర లేరా అని ఆయన్ను చులకనగా చూసినప్పుడు వారి యొక్క అవిశ్వాసానికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప ఆయన అద్భుతాలు చేయడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం లేని చోట అద్భుతాలు జరగవు. మరి ఈ విశ్వాసం లేదా నమ్మకం మనకు దేవునిపై ఉన్న ప్రేమపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఈ విశ్వాసం నమ్మకం ఉన్న చోట కూడా ప్రేమ ఉంటుంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. ప్రేమ లేని చోట విధేయత ఉండదు. నన్ను ప్రేమించేవాడు నా యొక్క ఆజ్ఞలను పాటించును. ఎవరు ప్రేమిస్తాడు? ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారు ప్రేమిస్తాడు. విశ్వాసం లేని చోట ప్రేమ ఉండదు. నీకు నమ్మకం లేకపోతే ఏమాత్రం కూడా నీకు ప్రేమ ఉండదు. ఆ విశ్వాసం అనేది 3 రకాలు అంటారు. ఒకటి, దేవునిపై ఉన్న విశ్వాసం 3 రకాలు. ఒకటి, నాపై నాకు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే దేవుడు నన్ను సృష్టించాడు, దేవుడు నన్ను మంచిగా సృష్టించాడు, దేవుడు నాకు ఎన్నో టాలెంట్స్ ఇచ్చారు, నాకు ఎన్నో మంచి విషయాలు నాలో ఆయన నింపాడు, ఆయన నన్ను రోజు చూసుకుంటాడు, నన్ను ఆదరిస్తాడు, ఆయన నన్ను రక్షిస్తాడు అని నేను నమ్మాలి.
అదేవిధంగా నన్ను ప్రేమించిన దేవుడే, నన్ను సృజించిన దేవుడే నిన్ను సృష్టించాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నాకు ఏదైతే దేవుడు నాకు ఎన్నో టాలెంట్స్ ఇచ్చి ఎన్నో విషయాలు నాలో ఉంచారో అదే విధంగా నిన్ను కూడా ప్రేమిస్తూ నీకు కూడా ఎన్నో ఎబిలిటీస్ని, నీకు కూడా ఎన్నో టాలెంట్స్ని దేవుడు ఇచ్చాడు. అందువలన నేను నిన్ను కూడా ప్రేమించగలగాలి, నిన్ను కూడా విశ్వసించగలగాలి. అదేవిధంగా నన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నాకు హాని చేయడు, నన్ను రక్షిస్తాడు, నన్ను నిత్య జీవితానికి పిలుస్తూ ఉన్నాడు. అందువల్ల నాకు ఏది జరిగినా అది నా మంచికే అనేటువంటి ఒక నమ్మకం ఉందే, అది నిజమైనటువంటి విశ్వాసం. అన్నీ బాగున్నప్పుడు, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు, అన్నీ జరిగిపోతున్నప్పుడు నాకు కావలసిన విధంగా అప్పుడు నమ్మడం కాదు. ఎప్పుడైతే నాకు జరగాల్సినవన్నీ నాకు అనుకున్నట్టుగా నేను కావలసిన విధంగా జరగడం లేదో అప్పుడు కూడా నేను నమ్మకాన్ని ఉంచి దేవుని వైపు నడిచినప్పుడే అది నిజమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం లేని నాడు మనకు ఎప్పుడు కూడా దేవునందు ప్రేమ కానీ విధేయత కానీ ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలను మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తల్లి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పనులు తల్లి తండ్రి పట్టుకుంటే వాళ్ళు గెంతుతుంటారు. వాళ్ళు ఉన్న శక్తిని అంతటిని కూడా చేర్చుకొని వాళ్ళు గెంతులు వేసే విధానము మనం పట్టుకోవడానికి చాలా కష్టమవుతుంటుంది. ఎందుకు? తన తల్లి మీద తండ్రి మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకము, ఆ యొక్క విశ్వాసం, తనను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క పిల్లకి తెలుసు. కాబట్టి తల్లి తండ్రుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి విన్యాసాలు చాలా గొప్పగా ఉంటాయన్నమాట. మనము ఆశ్చర్యపోతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొదట చెప్పుకున్న కథలో ఆ చిన్నారి బాలుడు పలికిన మాటలు మనం మరలా గుర్తు చేసుకోవాలి. నా తండ్రి నాకు హాని చేయడు, హాని తలపెట్టడు, ఆయన నా చెయ్యి విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు మన జీవితంలో నిజంగా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అదే మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. అబ్రహాంను చూసినప్పుడు కానీ, మోషేని చూసినప్పుడు కానీ, జోసెఫ్ని చూసినప్పుడు కానీ, సైనికాధికారి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పలికినటువంటి మాటలు, ఆయన విశ్వాసం గురించి, అదేవిధంగా కానాను ఉమన్, కానాను స్త్రీ వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చిన ఆయన పలికినటువంటి మాటలు, వారి విశ్వాసాన్ని ఆయన శ్లాఘిస్తూ పొగుడుతూ ఉంటారు. ఎందుకనగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచి వారు దేవుని నుండి అద్భుతాలు పొందగలిగారు. అబ్రహాము తను విడిచిపెట్టవలసిన దేశాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, తన ప్రజలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు? తనకున్నటువంటి విశ్వాసం వలన. మనము హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 11వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మనకు చాలా చక్కగా ఉంటాయి. 11వ అధ్యాయం అంతా మనం చదువుకోవాలి. అసలు ఏది చదువుతున్నారమ్మా? 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన లేఖలో 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసింది. అది ఏ దేవుడు అతనికి ఇచ్చదనని వాగ్దానం మరచిన దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచ్చటికి పోవచ్చునో తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. అదేవిధంగా మనం చూస్తాం 11వ వచనం కూడా, సారా వయసు మరలినదైనను విశ్వాసం వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. అదేవిధంగా 17వ వచనం, దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసం చేతనే అబ్రహాము తన కుమారుడు ఈసాకును బలిగా అర్పించెను, లేదా అర్పించడానికి సిద్ధపడ్డాడు. తనకున్నటువంటి విశ్వాసం వల్లనే. అదే మనం చూసినట్లయితే 23వ వచనం నుంచి మోషే గురించి, అదేవిధంగా
విశ్వాసం వలన ఏ విధంగా ఎరుకో గోడల చుట్టూ ఇశ్రాయేలు 7 రోజుల పాటు తిరిగిన తర్వాత అవి కూలిపోనట్లు చేశారో ఆ విషయాలను అన్నిటిని కూడా హెబ్రీలకు రాసినటువంటి లేఖలో మరి మనము చూస్తూ ఉన్నాము. విశ్వాసం వలన ఏ విధంగా అద్భుతాలు జరుగుతాయని. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరే మాత విషయానికి వచ్చినప్పుడు మరే మాత యొక్క విశ్వాసం చాలా గొప్పది. అది మనందరికి కూడా ఒక ఆదర్శంగా, ఒక ఉదాహరణగా ఉండాలి. ఎందుకంటే మరే మాత నేను చెప్పినట్లుగా తను ఒకసారి దేవదూతకు చెప్పిన తరువాత, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పిన తరువాత ఆమె మరల వెనకకు తిరిగి చూడలేదు. ఏ సమయంలో కూడా ఆమె విశ్వాసము అంత అచంచలమైనది. తన యొక్క భర్త ఆమెను అనుమానించినప్పుడు కానీ, మరి తను నిండు చూలాలే ఉండి ఆ యొక్క పశువుల కొట్టంలో తన కుమారునికి జన్మనివ్వవలసి వచ్చినప్పుడు కానీ, మరి ఆ తరువాత ఈజిప్ట్ దేశానికి మరి పారిపోవలసి వచ్చినప్పుడు కానీ, మరి అదేవిధంగా ఆ తర్వాత కటిక పేదరికంలో వారు జీవించవలసి వచ్చినప్పుడు కానీ, మరి ఎన్నో కష్టాలు కోర్చి వారి జీవితాన్ని సాగిస్తున్నప్పుడు కానీ, ఆ యొక్క దేవదూత చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, దావీదు వంశానికి చెందినవాడు, మరి గొప్పగా పరిపాలిస్తాడు, మరి ఎన్నో విషయాలు ఆమె గురించి, ఆయన దేవకుమారుడు గురించి చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎప్పుడు జరుగుతాయని ఆమె చూస్తూ ఉన్నప్పుడు, మరి ఆ 30 సంవత్సరములు కూడా యేసు ప్రభు మరి ఆ యొక్క తల్లితో పాటు ఉన్నప్పుడు మరి ఎప్పుడు కూడా ఆమె సంశయించలేదు. అదేవిధంగా ప్రభు బయటికి వెళ్ళి మరి సువార్త ప్రచారానికి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన పిచ్చివాడిగా చూస్తూ ఆయన రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తూ, మరి చివరకు ఆయన నిందించినప్పుడు కానీ, సిలువకు ఆయన కొట్టి మరి ఆయన్ను చంపినప్పుడు కానీ, ఆ యొక్క రక్తపు మడుగులో చూసినప్పుడు కానీ ఆమె దేవుని ఎప్పుడు కూడా శంకించలేదు. అంత అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మరే మాత మనందరికీ కూడా ఆదర్శంగా నిలబడుతుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఎలిజబెతమ్మ మరియమ్మను ఉద్దేశించి పలికిన పలుకులు మనకు మరియమ్మలో ఉన్నటువంటి విశ్వాసము ఎంతో చక్కగా మనకు చూపెడుతున్నాయి. లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం నుండి 45వ వచనం వరకు. పిమ్మట ఎలుగెత్తి ఇట్లా నేను ఏ విధంగా అన్నది, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడెను, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను, నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందంచే గంతులు వేసెను. ఈ మాటలు చాలా చాలా ముఖ్యం. ప్రభు పలికిన మా వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అదే చెప్పినట్లుగా ఆ విశ్వాసం అప్పటి ఆ యొక్క క్షణంలోనే మాత్రమే కాదు, అదే విశ్వాసాన్ని చివరకు మరి ఆ యొక్క మృత శరీరాన్ని, యేసు ప్రభు యొక్క శరీరాన్ని, తన కుమారునికి శరీరాన్ని తన చేతుల్లో ఉంచి ఆ యొక్క వేదనలో కూడా ఆమె తన విశ్వాసాన్ని నిలుపుకుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మరే తల్లి మనందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి. ఆమెను నమ్మిన వారికి, ఆమెను విశ్వసించిన వారికి, మరి ఆమె మార్గంలో నడిచిన వారికి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది అన్న విశ్వాసమే మనందరినీ కూడా ఇక్కడి వరకు రాబట్టింది. కానాపల్లి వివాహంలో మరి ప్రభు చేసిన మొట్టమొదటి ఆ యొక్క అద్భుతం మరే తల్లి విశ్వాసానికి మరి ఒక సూచిక. మరి మనకు సువార్త చెబుతూనే ఉంది. అప్పటి వరకు యేసు ప్రభు అద్భుతాలు చేయలేదు. కానీ ఆమె అంటుంది, బాబు వారికి ద్రాక్షరసం లేదు అని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఎందుకు చెప్పింది ఆ విషయం?
ఎప్పుడైనా చూసిందా ఆయన అద్భుతాలు చేస్తున్నాడని? కానీ తను నమ్మింది. ఆ 30 సంవత్సరంలో ఆయన ఏమీ చేయకపోయినా ఆయనతో ఉన్నా ఆ దేవదూత పలికిన వాక్కులు ఆమె విశ్వసించింది కనుకే అతను దైవ కుమారుడు, ఆయన తప్పకుండా కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఆమె నమ్మింది కనుకనే ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ఆ తల్లి ఆయనకు చెబుతుంది, వారికి ద్రాక్షరసం లేదు నాయనా అని. ఆయన ఏమంటున్నారు, ఓ స్త్రీ నీకేమీ, నా గడియ ఇంకా రాలేదు అని చెప్పినటువంటి ఆయన, కానీ ఆమె ఊరుకుందా? ఊరుకోలేదు. ఏం చెప్పింది? అక్కడ ఉన్న సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని వెళ్ళిపోయింది. ఆయన ఆమె చెప్పినట్లు చేశాడు. ఏం చేశాడు? ఆ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చి, శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చి ఆ ప్రజలకు ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె విశ్వాసము ఆయనను అద్భుతాలు చేయడానికి ప్రేరేపించింది. అదేవిధంగా ఆమె మన తరపున వేడుకున్నప్పుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయని మనం గ్రహించాలి. అందుకే ఈ యొక్క పుణ్యక్షేత్రాలు, మరే మాత యొక్క పుణ్యక్షేత్రాలు ఎన్నో కోకొల్లలుగా ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఉన్నాయంటే దానికి కారణము ఈ విశ్వాసమే. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమందిని అక్కడికి నడిపించడానికి అదిగో ఆమె యొక్క వేడుదల సహాయము ఎంతో శక్తివంతమైనది అని మనం విశ్వసించినప్పుడు, అదిగో ఆ తల్లికి దగ్గర వచ్చి మనం ప్రాధేయపడి అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది నీ కోసం నా కోసం ప్రార్థన చేయడానికి, తన కుమారుని ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు జరిపించడానికి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ దినం మనమందరం కూడా ఇక్కడికి గుణదల మాత దగ్గరికి వచ్చాం. గుణదల మాత, నేను మొట్టమొదటిలో చెప్పినట్లుగా అది గుణదల మాత అయినా, ఫాతిమా మాత అయినా, లూర్దు మాత అయినా, ఇక నిర్మలగిరి మాత అయినా, లేక సాగర మాత అయినా, లేక వేలాంకిని మాత అయినా, గౌదలూప్ మాత అయినా, మెజ్జుగోరె మాత అయినా, లాసలెట్ మాత అయినా, ఇక ఎన్ని మాతలు పేర్లు ఎన్నో ఉన్నాయి. కానీ మాత ఒక్కటే, అది దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి తనను తాను సమర్పించుకొని విధేయతతో తన జీవితాన్ని జీవించి ఆత్మ శరీరములతో ఆ యొక్క స్వర్గానికి కొంపబడినటువంటి మరియ తల్లి, మన తల్లి, మన మాత, మనల్ని ప్రేమించే మాత, మనల్ని వెంట పెట్టుకొని ఉండేటువంటి మాత. అందుకే ఆమె దర్శనాలు కోకొల్లలు. పాపంలో మునిగిపోయిన వారికి, మరి మారు మనసు పొందని వారికి, దేవునికి దూరం అయిపోయిన వారిని తన కుమారుని దగ్గరకు నడిపించడానికి ఆమె ఎన్నో ప్రదేశాల్లో దర్శనమిస్తూ ప్రజలను ప్రేరేపిస్తూ తన యొక్క కుమారుణ్ణి విశ్వాసంలో వారు నడిపించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఎన్నెన్నో. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఆమె పేరున ఉన్నాయి. అది ఆమె తన కోసం సృష్టించుకున్నటువంటి పుణ్యక్షేత్రాలు కాదు. తన బిడ్డలను తన కుమారుని వైపు నడిపిస్తూ వారు నిత్య జీవం పొందాలన్నటువంటి ఒక తపన, ఒక ప్రేమ. అందుకే లూర్దు మాతగా ఆమె దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ చెప్పినటువంటి మాటలు ప్రాయశ్చిత్తము, ప్రాయశ్చిత్తము, ప్రాయశ్చిత్తము అనగా పెనన్స్, పెనన్స్, పెనన్స్. మారు మనసు పొందండి, దేవుని వైపు మరలండి, మీరు నిత్య జీవాన్ని పొందండి అనేటువంటి ఒక సందేశాన్ని ఆమె మనందరికి కూడా ఇస్తూ ఉంది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా మరి ఆ యొక్క తల్లి యొక్క విశ్వాసాన్ని మనలో కూడా నింపుకొని సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మరి ఏమీ కూడా మరి తోచనప్పుడు, ముఖ్యంగా అంతా కూడా ఒక అంధకారమయంగా ఉన్నప్పుడు, ఆగమ్య గోచరంగా ఉన్నప్పుడు దిగులు పడకండి, మీలో ఉన్న ధైర్యాన్ని కోల్పోకండి. ఎందుకంటే మరియమ్మ తన జీవితం ద్వారా చూపిస్తుంది, ఎవరైతే నిండు మనసుతో దేవుని విశ్వసిస్తారో వారి జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా ఉంటాడు, దేవుడు ఎప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు అని తన జీవితం ద్వారా నిరూపిస్తూ మనందరికీ ఒక ఆదర్శాన్ని చూపిస్తూ ఉంది. మరి ఆ తల్లిని వేడుకుందాం, ఆ తల్లిని ప్రార్థిద్దాం.
మన విన్నపాలను ఆమెకు సమర్పించుకుందాం. తన యొక్క వేడుదల సహాయంతో, ప్రార్థనా సహాయంతో మనము కూడా ఆ తల్లి వలె ఆ యొక్క దేవునికి దగ్గరగా ఉంటూ మంచి క్రైస్తవులుగా జీవిస్తూ మరి ఆ తల్లి కుమారుల వలె, కుమార్తెల వలె మన జీవితంలో కూడా మరి ప్రభువుకి మంచిగా స్థానం ఇచ్చి ఆ యొక్క దేవునికి దీవెనలు పొందడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నిద్దాం. ఆమేన్. వసంతాల పంటలివి ఆకస్మాచిత ఫలాలివి ఎన్నో వసంతాల పంటలివి ఆకస్మాచిత ఫలాలివి పరవశాన అర్పింతురు వరమీయవా దేవ వరమీయవా వరమీయవా దేవ వరమీయవా ఈ సంధ్యా సమయాన శుభతరుణాన ఈ సంధ్యా సమయాన శుభతరుణాన సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పరమ పవిత్రుడవైన తండ్రి, నీవు విశ్వాసపు వెలుగుతో మా మనస్సులను వికసింపజేసితివి. మాతృమూర్తి అయిన లోకరక్షకుని తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మార్పునములను విన్నపములను గైకొని మమ్మలను విశ్వాసమునందును ప్రేమయందును సుస్థిరపరచము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, ప్రేమపూరితమైన నీ కరుణతో నీవు పవిత్ర కన్య మరియమ్మపై కృమ్మరించిన అనేక అద్భుతానుగ్రహములకును ప్రేమకును మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు కన్యమాతను జన్మ పాప
విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభేక కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ గుణదల మాతతోనూ ఆమె నిగ్రహపరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులము చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాస సంబంధను ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వెళ్ళిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకున్నాము. మేము కూడా అక్కడ చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందాన్ని పొందుదుమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశములను అనుసరించి భక్తితో విశ్వాసంతో మన విన్నపములను తండ్రికి సమర్పించుకుంటూ ప్రభువు నేర్పిన ప్రార్థనను చెప్పించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగేగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరం క్రీస్తుని యొక్క శాంతి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరింపవచ్చినటువంటి ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నీవు నా నా ఇంట ఇంట ప్రవేశించుటకు ప్రవేశించుటకు నేను నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రియమైన విశ్వాసులారా, తరచూ దివ్యబలి పూజలో పాల్గొని దివ్య ప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదం తీసుకోవడానికి ఫాదర్స్ దగ్గరికి రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చుని ప్రార్థన చేసుకోండి. అమరమైన విందు ఇది, అమరులు
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్మెడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మల్ని స్తుతింతును గాక. గుణదల్ల లూర్దు మాత పుణ్యక్షేత్ర 100 వసంతాలు పండుగ ప్రార్థన నేను చెప్పిన తర్వాత అందరూ చెప్పండి. మా ప్రభు అయిన దేవా, మా ప్రభువైన దేవా, మానవాళి రక్షణము కొరకు మానవాళి రక్షణము కొరకు మీ ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకములో ప్రభువుగా జన్మించుటకు మరియమాతను తల్లిగా ఎన్నుకున్నందుకు మీకు వందనములు. ఆ మరియ తల్లి మా మధ్యన గుణదల లూర్దు మాతగా శత వసంతాలు తన ప్రార్థనల ద్వారా మమ్మందరినీ ఆదరిస్తూ మా మనవులను ఆలకిస్తూ తన చల్లని ఒడిలో మా సేద తీర్చుతూ మీ కుమారుడైన క్రీస్తు వరములతో మమ్ము నింపుచున్నందుకు మీకు వేలాది వందనములు. ఓ దేవా, ఈ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్రమును గత 100 సంవత్సరములు మీ దివ్య సన్నిధిగా భక్తులు పెన్నిదిగా మీ వరప్రసాదముల ఊటగా ఆధ్యాత్మిక శిఖరముగా శాంతి సౌధముగా విలసిల్ల చేయుచున్నందుకు మీకు స్తోత్రములు. ఓ ప్రభువా, గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర పూజ్య వ్యవస్థాపకుల ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు కృషి చేసిన పుణ్యాత్ముల మా మనసున నిలుపుకొని ఈ పుణ్యక్షేత్ర పురోగతి కొరకు మేము శ్రమించున్నట్లు మమ్ము దీవించండి. ఈ గుణదల లూర్దు మాత పుణ్యక్షేత్ర శతాబ్ది మహోత్సవములు మాకందరికి మీ విశిష్ట వరములను అందించి మా విశ్వాసమును బలపరచి మీ దివ్య కుమారుడైన క్రీస్తు మార్గములో మమ్ము నడిపించునుగాక. అమ్మా గుణదల లూర్దు మాత మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణ కోరి పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారల్లో ఒక్కరైనను మీ వలన చేయుడుబడినట్లు ఎన్నడును లోకములో విన్నది లేదని తలంచండి.
తలంచండి. కన్నికల రాజ్ఞి కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి దయారసముల తల్లి ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుడు పాపులమైన మేము మీ దయాళమునకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాము. మీ బిడ్డలమైన మమ్మందరినీ ఆదరించు. మీ కుమారుడైన క్రీస్తు చెంతకు మమ్ము నడిపించు తల్లి. ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం ముగించే ముందు ఒక 2 విషయములు. మనము ప్రతిరోజు చూస్తుంటాం పక్షులు చెట్ల మీద రాలినప్పుడు ఆ చెట్లు ఊగుతుంటాయి, ఆ కొమ్మలు ఊగుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఎక్కువగా గాలి వచ్చినప్పుడు పక్షులు ఆ యొక్క క్రొమ్మల మీద ఉన్నప్పుడు అవి ఊగినా సరే, ఒకవేళ ఆ క్రొమ్మ విరిగి పడిపోతున్నా అవి భయపడవు. ఎందుకంటే అవి ఆధారపడేది ఆ కొమ్మ మీద కాదు, వాటి రెక్కల మీద. అదేవిధంగా మన జీవితంలో కూడా మన విశ్వాసం దేవునిపై ఉన్నప్పుడు, మనము దేవునిపై ఆధారపడి జీవించేటప్పుడు మనము దేనికి కూడా జంకాల్సిన అవసరం లేదు. మరొక విషయము, పునీత మదర్ తెరేసా గారు తన జీవితం ద్వారా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అదేమిటంటే, మరియ మాతకు వేడుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా నిరుత్సాహపడరు అనే విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఉంది ఆమె జీవితం ద్వారా. అదేమిటంటే, ఒకసారి ఆమె రష్యా దేశానికి వెళ్ళవలసి ఉంది. అయితే వీసా కోసం అప్లై చేయడం జరిగింది, కానీ వీసా రాలేదు. చివరి క్షణం వరకు అది రాలేదు. ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. తన సిస్టర్స్తో పాటు ఆమె అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడకు కనీసం ఫ్లైట్ మొదలయ్యే ముందైనా ఆమె వీసా వస్తుందేమో అని ఆమె ఎదురు చూస్తూ అక్కడ ఉంటూ ఆమె ఏం చేసిందంటే, ఇక ఎంత చూసినా రాకపోయేసరికి వారందరూ కూడా మోకరించి మిక్కిలి నెనరుగల తల్లి, ఇంగ్లీష్లో మనం రిమెంబర్ అని చెప్తాం, మెమొరారే అని మనం లాటిన్లో చెప్తాం. అయితే ఆ యొక్క ప్రార్థనను వారందరూ కూడా మోకరించి చెప్తూ భక్తితో ప్రార్థిస్తూ మరి ఆ యొక్క తల్లి వేడుదలను ఆమె కోరుకుంది. అయితే ప్రార్థన ముగించిన సమయానికే అక్కడ ఒక ఆఫీసర్ రెడీగా ఉన్నారు ఆమెకు వీసాను అందించుతూ. అయితే ఆమె తన జీవితం ద్వారా మరి ఇతరులకు మరే తల్లిని వేడుకుంటే ఆమె ఎప్పుడు కూడా నిరుత్సాహపరచదు. తన కుమారునికి దగ్గరగా ఉన్న ఆమె మన ప్రార్థనలను ఎప్పుడు కూడా ఆలకిస్తూ విన్నవించుకుంటూ మరి మనకు తన ప్రార్థనా సహాయంతో మన జీవితంలో తోడ్పడుతుంది అనే విషయాన్ని ఆమె తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునిపై ఆధారపడినప్పుడు మరి మరే తల్లి వలె మనము
కష్టంలోను, సుఖంలోను, బాధలోను, వ్యాధిలోను మరి జయాపజయాలకి ఏమాత్రం కూడా జంకకుండా ఎల్లప్పుడూ కూడా దేవునితో పాటు ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా మనము కూడా జీవితంలో మరి అద్భుతాలు చూడగలము. దేవుడు చేసేటువంటి ఎన్నో గొప్ప కార్యములు మన జీవితంలో కూడా మనం చవి చూడగలమనే విషయాన్ని ఇది ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంది. మరి అదే మనం కూడా చేద్దాం. మాత చెప్పినట్లుగా ఆయన చెప్పినట్లు చేయుడు. చివరిగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి శ్రైన్ డైరెక్టర్ గారికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న గురువులకు, కన్యాస్త్రీలకు, మరి విశ్వాసులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు చివరి ప్రార్థన చెప్పుకుందాం. ప్రార్థించుదాము. మా ప్రభువైన దేవా, నీ శ్రీ సభయందు నీవు అనేక విధములుగా నెలకొని ఉన్నావు. మేము స్వీకరించిన దివ్య సప్రసాదపు సంస్కారమునకు మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. పవిత్ర కన్య మరియమ్మ సహాయముతో మేము ఈ లోకములో విశ్వాసపాత్రముగా జీవింతుముగాక. తదుపరి మోక్షమందు మీ దివ్య మహిమ దర్శన భాగ్యమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత 100 వసంతాల సందర్భముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నవదిన ప్రార్థనలో 6వ రోజు మన అందరి కొరకు దివ్యబలి పూజను సమర్పించి పవిత్ర కన్య మరియ విశ్వాసమునకు మూలస్తంభం అనే అంశముపై చాలా చక్కగా ప్రసంగించినటువంటి రెవరెండ్ ఫాదర్ బవిరి సురేష్ ఎంఎస్ఎఫ్ఎస్ ప్రొవిన్షియల్ గారికి, విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు గారి తరపున, విశ్వాసుల తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలుపుచున్నాము. విచారణ కౌన్సిల్ సభ్యులైనటువంటి తలారి గురువర ప్రసాద్ గారు, సోలే రాజశేఖర్ గారు వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి విచారణలు జోజినగర్, పెజ్జోనిపేట, గన్నవరం ఆయా విచారణ గురువులకు, విశ్వాసులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి ప్రతి గురువుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు పూజా గీతములను ఆలపించినటువంటి పెజ్జోనిపేట విచారణ గాయక బృందమునకు హృదయపూర్వక ధన్యవాదములు. రేపటి దినాన దివ్య బలి పూజను సమర్పించేటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి మర్రెడ్డి, రెక్టర్, పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయం, హైదరాబాదు. అంశము పవిత్ర కన్య మరియ దేవుని ఆలయము. ఉద్దేశము యువతి యువకులు, నిరుద్యోగుల కొరకు. పాల్గొన విచారణలు సత్యనారాయణపురం, వేలుపూరు, అజ్జంపూడి. అందరూ లేచి నిలబడండి. ప్రభువు మీతో ఉండునుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని యొక్క ప్రేమలో శాంతిలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.